ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ శాస్త్రానికి శెట్టి. ముందు ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో సురుటుపల్లిలోని భారత్ ఆగ్రో ట్రేడర్స్ లో చెలరేగిన మంటలు, భారీ ఎత్తున ఆస్తి నష్టం. హైదరాబాద్ మదీనాగూడలోని నారాయణ స్కూల్లో అగ్ని ప్రమాదం. కమ్మేసిన దట్టమైన పొగలు. స్కూల్ భవనం సెల్లార్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే విద్యార్థులను భవనం నుంచి ఖాళీ చేయించిన స్కూల్ సిబ్బంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఇంత ఘోరం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు జరగలే. శ్రీశైలంలో శివభక్తుల ఆందోళన. గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు. దర్శన భాగ్యం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. చిన్నపిల్లలతో వచ్చినా కనీసం సౌకర్యాలు కూడా లేవని ఆగ్రహం. హైదరాబాద్ మహానగరంలో భూకంపం. కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి. ఏం జరిగిందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజుల రామారావు డివిజన్, మేట్ ఖాన్ గూడ ప్రాంతాల్లో భూమి కంపించింది. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైల్వే గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా వచ్చిన 2 కార్లుడి ఒకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రి తరలింపు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్ర సంబంధిత అంశాలపై శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం చంద్రబాబు చర్చ. గుంటూరు బిర్యానీ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు. నగర వ్యాప్తంగా 10 టీంలు ఆకస్మిక తనిఖీలు. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాహారం స్వాధీనం. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. కొండాపూర్లో 700 కోట్ల రూపాయల భూమి రక్షణ. లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం మదీనాగూడ మార్గంలో జంగమోని కుంటకు చెందిన 4 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి హైడ్రా రక్షించి కుంట చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా అధికారులు. పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్మపురిలో కాన్వాయ్తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హల్చల్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని మంత్రి లక్ష్మణ్ పై కేసు నమోదు చేసిన ఎన్నికల సంఘం. చూశారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిధ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించేకొంటున్నాయి.